ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సో ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పైలట్ సుమిత్ కుమార్. ఏదైతే అజిత్ పవార్ ఫ్లైట్ నడిపిన వ్యక్తి ఈ 62 ఏళ్ల సుమిత్ కుమార్. సరిగ్గా ఈ ప్రమాదంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి చావు వెనుక ఒక్కొక్క స్టోరీ ఉంది. సో ఈ సుమిత్ కుమార్ చావు వెనుక కూడా ఒక గమ్మత్తైన స్టోరీ ఉంది. సో ఆ రోజున యాక్చువల్గా సుమిత్ కుమార్ కాదు, అజిత్ పవార్ ఫ్లైట్ నడపాల్సింది. సో వేరే అతను ట్రాఫిక్లో, బాంబే ట్రాఫిక్ చాలా హైగా ఉంటుంది కదా, మీకు తెలిసిందే. ఆ రోడ్లన్నీ చాలా రష్గా ఉంటాయి కంపేర్ హైదరాబాద్, బెంగళూరు. సో అలాంటి రోడ్లో ఒక పైలట్ ఒక అతను చిక్కుకుపోతే సరిగ్గా అదే టైంకి విఎస్ఆర్ సంస్థ ఉంది. ఏదైతే ఈ అజిత్ పవార్ వెళ్తున్న ఫ్లైట్ లియర్జెట్ 45ని నిర్వహిస్తున్న సంస్థ విఎస్ఆర్ వెంచర్స్కి సంబంధించిన ఆ సంస్థలోని ఉద్యోగులు సరిగ్గా 7:15 ఈ యొక్క సుమిత్ కుమార్కి ఫోన్ చేసి, ఇప్పుడు మీరు అర్జెంటుగా బాంబే ఎయిర్పోర్ట్కి రావాలి, సో రావాల్సిన అతను ట్రాఫిక్లో చిక్కుకుపోయాడు అని చెప్తే వెంటనే ఆగమేఘాల మీద ఈ సుమిత్ కుమార్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంని ఫ్లైట్ ఎక్కించుకొని బారామతి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. సరిగ్గా ఫ్లైట్ ఎక్కిన 1 అవర్లో, అంటే అతను ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఒక సరిగ్గా గంటలోనే ఈ మరణ వార్త వినాల్సి వచ్చింది. సో ఈ సుమిత్ కుమార్ కొడుకు, ఇంకా అల్లుడు, కూతురు వీళ్ళందరూ కూడా పైలట్లే. సో ఈ సుమిత్ కుమార్ బాలభారతి స్కూల్లో ఏవియేషన్ కంప్లీట్ చేశాడు. దాని తర్వాత కెనడా వెళ్ళి సో ఏవియేషన్లో ఇంకాస్త మెళకువలు నేర్చుకున్నాడు. దాని తర్వాత సహారా ఎయిర్వేస్ కావచ్చు, జెట్ ఎయిర్వేస్ కావచ్చు, ఇలాంటి ప్రముఖ సంస్థల్లో పైలట్గా వర్క్ చేశాడు. సో తర్వాత ఎప్పుడైతే అతనికి 57 ఏళ్ళు వచ్చేసరికి విఎస్ఆర్ సంస్థ నుంచి అతనికి కాల్ వచ్చింది. దాని తర్వాత ఈ ప్రముఖులు, ఇంకా విఐపీలు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు, పొలిటీషియన్స్ నడిపే ఈ లియర్జెట్ 45ని అతను నడపడం స్టార్ట్ చేశాడు. చివరిసారిగా అతను నడిపిన ఆ ఫ్లైటే అతన్ని అనంతలోకాలకు తీసుకెళ్తుందని ఎవరు ఊహించలేకపోయారు. సో అతని ఫ్రెండ్స్ చెప్తుందని బట్టి సుమిత్ కుమార్ ఇప్పటికే 17,500 గంటలు ఫ్లైట్ నడిపాడట. మరి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కేవలం ఆ పైలట్ ద్వారానే తప్పు జరిగిందని వార్తలు వింటుంటే అతని ఫ్రెండ్స్ తట్టుకోలేకపోతున్నారు. ప్రాపర్ విచారణ జరగాలి, ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ జరిగిన తర్వాత సో విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్తున్నారు. ఏదైనా సుమిత్ కుమార్ అసలు అతను ఫ్లై చేయాల్సిన ఫ్లైట్ కాదది. సో సరిగ్గా లాస్ట్ మూమెంట్లో విఎస్ఆర్ సంస్థ నుంచి అతనికి కాల్ రావడంతో జరిగిన ఈ దుర్ఘటన అతని కుటుంబంలో శోకసంద్రంలో మునిగిపోయేలా చేసింది. సో సుమిత్ కుమార్ గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.